నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ని ఎత్తివేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది మెట్రో. సో ప్రజెంట్ మనం నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్నాము. సో మెట్రో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నాగోల్ కావచ్చు, అట్లాగే మియాపూర్ లాస్ట్ స్టేషన్లో కావచ్చు ఫ్రీ పార్కింగ్ అనేది ఉండే. కానీ రీసెంట్గా మెట్రో అధికారులు మాత్రం ఈ ఫ్రీ పార్కింగ్ విషయంలో సో ఒక కీలక షాక్ ఇచ్చిందనేసి చెప్పొచ్చు ప్రయాణికులకు. సో మెట్రో రైల్ ప్రయాణం అనేది చాలా సేఫెస్ట్ ప్రయాణం అని భావిస్తారు. అట్లాగే ట్రాఫిక్ ఫ్రీగా కూడా మెట్రో అనేది కదులుతూ ఉంటుంది. సో అట్లాంటి ప్రయాణం ఇప్పుడు కొంత కాస్ట్లీ కాబోతుందనేసి చెప్పొచ్చు. ఎందుకంటే పేద మధ్యతరగతి పబ్లిక్ అంటే ఒక 20 నుంచి 30 వేల జీతం లేబట్టే వాళ్ళకి మాత్రం సో ఇది చాలా వరకు కష్టదాయకమైన సర్వీస్ అనేది చెప్పొచ్చు. కష్టదాయకమైన నిర్ణయంగానే వాళ్ళు భావిస్తున్నారు. ప్రజెంట్ మనం నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్నాము. మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ని ఉన్నట్టుండి పెయిడ్ పార్కింగ్గా మార్చడం మీద సో అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అట్లాగే ఈ నాగోల్ స్టేషన్ వద్దనే ధర్నా కూర్చున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్గా పెయిడ్ పార్కింగ్ స్టార్టింగ్ ఎట్ 25 ఆగస్టు 2024 ట్రయల్ రన్స్ ఇన్ ప్రోగ్రెస్ అని అయితే మనకి ప్రాసెస్ అని అయితే ఇక్కడ బోర్డు పైన కనిపిస్తుంది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఈ నాగోల్ మెట్రో స్టేషన్లో ఈ 25 ఆగస్టు నుంచి సో ఫుల్ ఫ్లెడ్జ్గా పెయిడ్ పార్కింగ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంప్లీట్ ఏరియాలో అయితే ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఫ్రీ పార్కింగే ఉంది. ఒకవైపు అంతా కూడా 2 వీలర్స్, అట్లాగే మరోవైపు అంతా కూడా 4 వీలర్స్ ఉంది. అట్లాగే మనం కింద గ్రౌండ్ చూసుకుంటే మాత్రం కంప్లీట్గా నేల అంతా కూడా మట్టితో కూడుకుంది. కంప్లీట్గా ఎలాంటి రోడ్డు అయితే వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. అయితే నిన్న మొన్న కురిసిన వర్షాలకు మాత్రం కంప్లీట్గా నీళ్లు ఆగిపోయినటువంటి పరిస్థితులు. అంటే రాత్రిపూట వచ్చినప్పుడు కాస్త లైటింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బురదమయంగా మారిన రోడ్ల నుంచి ఈ నేల నుంచి ఇక్కడున్నటువంటి పార్క్ చేసిన బండ్లను కాస్త వెతకడం కావచ్చు, లేదంటే ఇందులో నుంచి బయటికి తీయడం మాత్రం కాస్త ఒక సవాల్గానైతే వాహనదారులకైతే ఉంది. కార్ని కొంత ఈజీగా బయటికి తీస్తున్నప్పటికీ కూడా 2 వీలర్స్ని బయటికి తీయడం కాస్త కష్టంగానే ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఇక్కడ మినిమం ప్రైజెస్ అట్లాగే మ్యాక్సిమం ప్రైజెస్ మనం చూద్దాము. సో పెయిడ్ పార్కింగ్ ఎప్పటి నుంచి అయితే అమలు చేస్తారో అప్పటి నుంచి మినిమం 2 వీలర్కి అయితే 2 గంటలకి 10 రూపాయలు, అట్లాగే 8 గంటల వరకు గిన ఇక్కడ మనం 2 వీలర్ని పార్క్ చేస్తే 25 రూపాయలు అయితే ఛార్జ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ బోర్డులను కూడా అంటే వాళ్ళకి సంబంధించిన టారిఫ్ని కూడా ఆల్రెడీ మెట్రో అధికారులు రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. సో 12 గంటల వరకు ఇక్కడ ఒక బండిని నిలిపితే మనకి 40 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవ్రీ ఎక్స్ట్రా అవర్కి 5 రూపీస్ అయితే పెంచుతారట. సో 4 వీలర్ పార్కింగ్ కనుక మనం చూసుకుంటే మినిమం 2 గంటలకి 30 రూపాయలు, అట్లాగే 8 గంటల వరకు కనుక ఇక్కడ కార్ని పార్క్ చేస్తే 75 రూపాయలు. ఇక 12 గంటల వరకు అంటే ఉదయం 10 గంటలకి కనుక పార్క్ చేసి రాత్రి 10 గంటల వరకు కనుక మనం ఇక్కడ ఒక వెహికల్ని ఉంచితే 10 ఆర్ 12 గంటల వరకు కనుక వెహికల్ని ఉంచితే ఇక్కడ 120 రూపాయలు అక్షరాల ఛార్జ్ చేస్తారనేసి సో ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ అట్ ఓనర్ రిస్క్ అని ఇంకా సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా ఓనర్ రిస్క్తోనే ఇక్కడ పార్కింగ్ అనేటువంటి సిచ్యువేషన్ అయితే ఇదివరకు ఉండే. ఇప్పుడు ఉన్నటువంటి నేల మీద మట్టి ఏదైతే ఉందో సో ఆ విషయంలో ఇదంతా కూడా కొంత రోడ్ని ఏమన్నా వేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అట్లాగే స్ట్రీట్ లైట్స్ ఇక్కడ చూస్తే ఎక్కడో ఒక్క దగ్గర అక్కడక్కడ లైటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సో ఈ క్రౌడీ పార్కింగ్లో తమ వెహికల్స్ ఎక్కడ ఉన్నదో అని కాస్త 6 గంటల తర్వాత వచ్చే ప్రయాణికులకి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఆ వెహికల్ ఉందా లేదా, ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసేలోపు కూడా కొంత ఆందోళన, కొంత టెన్షన్ వాతావరణం అయితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనిపిస్తుంది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగే రన్ అయింది మెట్రో స్టార్ట్ అయినప్పటి నుంచి. సో రానున్న రోజుల్లో అంటే మీన్స్ ఆగస్టు 25 నుంచి పెయిడ్ పార్కింగ్గా మారబోతుంది. సో అది మీకు సబబేనా లేదంటే కష్టమా? సబబు కాదండి, ఇది కొంచెం కష్టమే. అంతకుముందు ఫస్ట్ నుంచి ఇది ఫ్రీ పార్కింగ్గా ఉంది. ఇప్పుడు సడన్గా పెయిడ్ పార్కింగ్ చేస్తే అందరికి ఇబ్బందే కదండి. ఇప్పుడు ఇంతకుముందు స్టేషన్లు అంటే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి పెయిడ్ పార్కింగ్ పెట్టారు. ఇక్కడ ఎల్ఎన్టీ కింద గవర్నమెంటే అలకేట్ చేసింది ఎల్ఎన్టీకి. ఇది పెయిడ్ పార్కింగ్గా పెట్టకుండా ఉంటే బాగుండేది.
సో రెగ్యులర్గా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటారు? సో మామూలుగా ఫ్రీ పార్కింగ్ అంటే ఓన్లీ మెట్రోకి సంబంధించిన మీరు స్టేషన్లు ఎక్కడ దిగుతారు ఏంటి అనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఫర్దర్గా మెట్రో వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో బండికి కూడా మీరు పే చేయాల్సి వస్తుంది. సో అది మీకు వచ్చే శాలరీలో ఇది ఒక ఖర్చే అనుకుంటారా? ఇది కూడా ఖర్చే కదండి. మంత్లీ వైజ్ చూసుకున్నా, ఇయర్లీ వైజ్ చూసుకున్నా ఇది కూడా ఖర్చుగానే కనిపించింది కదా. ఇప్పుడు చిన్న చిన్న శాలరీలు వచ్చేవాళ్ళు 20,000, 30,000, ఒక 15,000 తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం బాగుంది ఫ్రీ పార్కింగ్ కానీ. అందుకోసమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం అక్కడ పెయిడ్ పార్కింగ్ ఉందని కొంచెం చూసుకొని ఇక్కడికే వచ్చి పార్క్ చేసుకుంటారు. కానీ వీళ్ళు సడన్గా పెయిడ్ పార్కింగ్ చేయటం వల్ల ఎవరికైనా చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఇబ్బందే కదండి. ఇక్కడే పెట్టేసి ఖచ్చితంగా జాబ్లోకి వెళ్ళాలంటే 8 to 10 hours అయితే ఈజీగా గడుస్తుంది. అంటే డైలీ 45 రూపీస్ పే చేసుకుంటే మీకు బర్డన్ అవుతుంది కదా. అబ్సల్యూట్లీ అండి, ఖచ్చితంగా అయ్యిద్ది. ఎందుకు 2 hours 3 hours ఎవరు పెట్టడానికి రారు. 2 hours 3 hours అయితే ఇక్కడ దగ్గరలోనే ఉండిద్ది, వెళ్ళి రాగలరు. మ్యాక్సిమం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ జాబ్ చేసేవాళ్ళే కాదు కాబట్టి జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఇతరత్ర పనులకు వెళ్ళేవాళ్ళు వీళ్ళందరికీ ఇబ్బందేనండి. ఏంటంటే ఎవరికైనా మినిమం 10 hours 8 hours మినిమం పార్కింగ్ అనేది పెట్టుకుంటారు ఎవరైనా. దానికి ఏంటంటే 40-50 రూపీస్. మొన్న రీసెంట్గా 2 days బ్యాకే పెయిడ్ పార్కింగ్ ఇంకా ఆ రోజు నుంచి డబ్బులు వసూలు చేస్తామంటే కూడా ఇక్కడున్న వాహనదారులు కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు అయితే ధర్నాకు దిగిరంటే ఇక్కడున్న సిబ్బందితోటి వాగ్వాదం చేసిరంట. అప్పుడు కొంత తాత్కాలికంగా రద్దు చేసినామంటారు, కానీ 25th నుంచి అయితే పక్కా అని మనకు బోర్డ్స్ కూడా కనబడుతున్నాయి. గూగుల్లో చూశానండి, పేపర్ స్టేట్మెంట్ కూడా చూశాను. ఈ నెల 25th నుంచి పెడతామని అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, కానీ అది సబబు కాదు. ఇలానే కొంచెం ఫ్రీ పబ్లిక్ కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంటే బాగుండుద్ది. ఒకవేళ వీళ్ళు పెట్టదలిచినా ఇంత పెట్టకుండా ఉంటే డే మొత్తం కలిపి ఇంతని పెట్టినా బాగుండుద్ది, కానీ అవర్లీ వైజ్ పెట్టడం వల్ల ఎవరికైనా ఇబ్బందేనండి. అంటే 25th నుంచి పెయిడ్ పార్కింగ్ అనేసి వింటున్నాం. ఇప్పటివరకు అయితే ఫ్రీయే. మీరు రెగ్యులర్గా ఇక్కడ వెహికల్ ఆపేసి వెళ్తుంటారా? ఎక్కడి వరకు మీ ట్రావెలింగ్ మీ జర్నీ ఉంటుంది? రసూల్పుర అండి, కిమ్స్ హాస్పిటల్. రెగ్యులరా? రెగ్యులర్. సో మరి ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ అంటున్నారు కదా సార్, ఏంటి పెయిడా కాదా అనేది ప్రాబ్లం కాదు, మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఈ రోడ్స్ బురద ఇవన్నీ డస్ట్ ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ ఉండడము అడ్డదిడ్డంగా లేకుండా రెగ్యులేట్ చేస్తే పెయిడ్ అయినా ఓకే. ఎందుకంటే చాలా చోట్ల పెయిడ్ ఉంది కదా. ఇంత పెద్ద పార్కింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్, బట్ ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ వెల్. సరే, ఇప్పటి వరకు ఫ్రీ పార్కింగ్ ఉన్నప్పుడు మట్టి రోడ్లు, సో వర్షం పడ్డప్పుడు ఇక్కడ నుంచి వెహికల్స్ తీయడం కొంచెం కష్టంగా ఉండే. మీకు ఎప్పుడన్నా అట్లాంటి కష్టాలు ఎదురైనాయా? వెరీ ట్రూ. నేను కూడా 3-4 times మిస్ అయ్యాను బైక్. మళ్ళీ రాత్రి వచ్చి తీసుకోవడం జరిగింది, అట్లా అంతా అయింది. వీ కుడెంట్ ఫైండ్ సో మెనీ ఉంటాయి కదా. సో కార్ అయినా కొంచెం ఈజీ, కానీ అది ఇప్పుడు కారు. బైక్ కూడా ఉంది, కానీ బైక్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఇట్ ఈస్ మచ్ వెల్ ఆర్గనైజ్డ్ లాస్ట్ 1 month నుంచి అనుకుంటా మేబీ. బట్ ఇంకా ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి ఈ రోడ్స్ కానీ మెయింటెనెన్స్ కూడా కొంచెం రెగ్యులేట్ చేస్తే పేయింగ్ ఇస్ ఫైన్. కొంత మెయింటెనెన్స్ని పెంచి పెయిడ్ చేసినా పర్లేదు అంటారు. ఇప్పటి వరకు అసలు ఫెసిలిటీస్ లేవు. ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులోకి తీసుకొచ్చి పెయిడ్ పెడితే బాగుంటుంది అంటారు? ఈ రోడ్ స్మూత్గా ఉండడము, టైమింగ్స్ మెయింటైన్ చేయడము, పర్సన్ ఇక్కడ ఉండడము, అండ్ అక్కడక్కడ ఎక్కడైనా గైడింగ్ అండ్ సిగ్నల్స్ అండ్ ఈ ప్లేస్లో ఇక్కడ వరకు పార్కింగ్ చేయొచ్చు. కార్స్ మధ్యలో అడ్డదిడ్డంగా బైక్స్ పెట్టుంటాయి, అట్లా ఉంటాయి. అవన్నీ కూడా కొంచెం కెమెరాస్ పెట్టాలి, సీసీ కెమెరాస్, డ్యామేజ్ కాకుండా అట్లా అట్లీస్ట్ ఒక 4-5 అన్నా పెట్టాలి. దోస్ థింగ్స్ మే హెల్ప్. ఎందుకంటే డ్యామేజ్ అవుతాయి, గీతలు పడుతుంటాయి, ఇష్టం వచ్చినట్టు పడేస్తూ ఉంటారు అక్కడక్కడ కూడా మధ్య మధ్యలో. అండ్ కార్స్ దాంట్లో బైక్స్ అవన్నీ కూడా మిక్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ బయటికి రావడానికి కష్టం అవుతుంటుంది కార్ పెడితే చాలాసార్లు. దానికి తగలడాలు, మేము చాలాసార్లు దిగి పక్కకి జరుపుకొని రావాల్సిన సందర్భాలు ఉండే. ఈ రోడ్ ఇప్పుడు ఇట్లా ఉంది, అంటే కొన్ని రోజులు పోతే ఇది ఇట్లా ఉండదు, ఇంకా ఇట్లా ఇష్టం వచ్చినట్టు పెడుతుంది, కార్ తప్పించుకొని రావాలి. ఇట్స్ డిఫికల్ట్. అంటే ఇండివిజువల్గా మంత్ ఎవ్రీడే కాస్ట్లీ. 6 months 1 year డిస్కౌంట్స్ చేయడము అలా చేయడం చేస్తే బెటర్. సో ఇప్పటి వరకు మీరు రెగ్యులర్గా ఇక్కడ బండి పెట్టి వెళ్తుంటారా? ఎక్కడికి వెళ్తారు? ఏం జాబ్ చేస్తుంటారు? నేను అమీర్పేటలో జాబ్ చేస్తాను మేడం. ఓకే. ఎస్బీఐలో రిలయన్స్ మేనేజర్, ఎస్బీఐలో చేస్తాను. ఓకే. సో ఇప్పటి వరకు అయితే ఫ్రీ ఇక్కడ పెట్టి పార్కింగ్ చేసి వెళ్ళడం. సో ఈ 25th నుంచి పెయిడ్ పార్కింగ్ అనేసి అంటున్నారు. సో పెయిడ్ పార్కింగ్ అంటే 2 గంటలకి 8 గంటలకి టారిఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అంటే మెట్రో సంస్థ వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయానికి మీరు అగ్రీయేనా? అగ్రీ అంటే ఎవ్రీ 2 hours-కి 4 hours ఉంటుంది కదా మేడం. ఇప్పుడు మార్నింగ్ 2 hours-కి 10 రూపీస్, సో 8 hours-కి 25 రూపీస్, సో 12 hours-కి 45 రూపీస్, ఇట్లా టారిఫ్. ఇది అగ్రీ అవ్వలేం మేడం. ఎలా అవ్వమంటారు చెప్పండి? ఎందుకు?
ఇప్పుడు సపోజ్ ఓకే మేడం, నాకు ఇప్పుడు 30,000 వస్తాయి, ఓకే అని నేను పే చేయగలుగుతాను ఎవ్రీడే. సరే, ఇక్కడ 10,000 12,000 వచ్చే వాళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలి కదా వాళ్ళ వైపు. ఇప్పుడు శాలరీ ఎక్కువ అయ్యి ఉంటే ఓకే, డైలీ ఒక 20 రూపీస్ పోయినా పర్లేదు బాబు అని చెప్పేసి అనుకుంటాం. దీనికి పెట్టాల్సి వస్తుంది మళ్ళీ మెట్రోకి, మాకు పాస్కి ఉంటుంది దానికి. సో మరి 10,000 12,000 వచ్చే శాలరీ వచ్చే వాళ్ళకి వాళ్ళు డైలీ 20 రూపీస్ 30 రూపీస్ ఎక్కడనే వెళ్ళిపోతే అది మంత్లీ వచ్చేసే వరకు వాళ్ళకి ఇంత బడ్డన్ అవుతుంది కదా. అందరు పెట్టుకోలేరు అంటే శాలరీ నేను బేస్డ్ ఆన్ శాలరీ మేడం. ఓకే ఓకే, బట్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే ప్రాబ్లం మేడం. అంటే ఇప్పుడు నాకు 30,000 40,000 శాలరీ వస్తుంది, పర్ డే వచ్చేసి 20 రూపీస్ పోయినా పర్లేదు లైట్ తీసుకుంటాం. కానీ ఆ 10,000 15,000 వచ్చే వాళ్ళకి డైలీ 20 రూపీస్ అంటే ప్రాబ్లం అయిపోతుంది. సో మీరు రెగ్యులర్గా ఇక్కడ బండి పెడుతుంటారా, ఈ రోజే వచ్చారా? నేను ఈ రోజే వచ్చాను మేడం. ఇంకా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు డబ్బులు కట్టుకుంటారు, లేని వాళ్ళు ఎలా పెట్టుకోవాలనేసి నా ఉద్దేశం ఏంటంటే డిమాండ్ ఫ్రీ. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పే చేయలేకపోతారు, హయ్యర్ ఫ్యామిలీస్ వాళ్ళు పే చేస్తారు. సో రెండే స్టేషన్లో కాబట్టి మియాపూర్లో ఇక్కడ ఫ్రీ ఎట్లయితే కంటిన్యూ అవుతుందో అదే కంటిన్యూ ఉండాలి. అదే కంటిన్యూ చేయాలి, ఎందుకంటే రిమైనింగ్ స్టేషన్స్లో ఆల్రెడీ పెయిడ్ పార్కింగ్ ఉంది కాబట్టి ఇది నాగోల్ ఒకటి మియాపూర్ ఒకటి అలా సేమ్ ఎలా ఉందో అలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం. సో మీ ఒపీనియన్ ఏంటి? పెయిడ్ పార్కింగ్ ఉంటే ఏమైనా ఫెసిలిటీస్ పెరుగుతాయనా, లేదంటే ఫ్రీగా ఉంచాలంటారా? చేస్తే అన్నీ చేయాల్సి వస్తుంది. సీసీ రోడ్ వేసి నీట్గా చేస్తే నీట్గా ఉంటుంది పార్కింగ్కి. ఇప్పుడు వాళ్ళు చేసిన అంటే పెయిడ్ పార్కింగ్ చేస్తే తప్పేది ఎట్లనైనా లేదు, పేమెంట్ చేయాల్సిందే. మేమైతే వెళ్ళాల్సిందే కదా, మెట్రో వెళ్ళాలంటే యూజ్ చేయాల్సిందంటే కంపల్సరీ పెట్టాల్సిందే. ఇక్కడ 2 వీలర్స్కి ఏమైనా ఎగ్జామ్షన్ ఇవ్వడం ఇట్లాంటివి ఏమైనా చేస్తారా? ఎగ్జామ్షన్ ఉంటే బాగుంటుంది, కానీ మనం అగ్రి అయినా అగ్రి కాకపోయినా వాళ్ళు డిసైడ్ అయితే మనం కట్టాల్సిందే కదా మేడం. అగ్రి అయినా అగ్రి కాకపోయినా లేకపోతే బాగుంటుండే, కానీ వాళ్ళు కంపల్సరీ పెడుతున్నారు కదా, దానికి మనం ఏం చేయాలి కదా. మరి ఫిక్స్ అయినప్పుడు పెయిడ్ పార్కింగ్లో ఫెసిలిటీస్ ఎట్లాంటివి ఉండాలంటారు? మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఈ పార్కింగ్ ఏరియాలో? అంటే బండ్లు కనిపించేవా, ఎల్లంగానే దొరికేదా, కొంత లాంగ్లో పెట్టుకొని రావాల్సి వస్తుంది? తెలంగాణ దొరికేది కాదు. ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది. కార్ పార్కింగ్లో అన్ని 2 వీలర్స్ పార్కింగ్ చేస్తారు, వీళ్ళకి చెప్పినా పట్టించుకోరు. ఇంకోటి అప్పుడప్పుడు ఏంటంటే, అంటే రీసెంట్గా నేను లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ పార్క్ చేసినప్పుడు ఏమైందంటే, వేరే వాళ్ళు ఎవరు బండి మీద వచ్చి వెహికల్ డోర్స్ క్లోజ్ ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నారు. వీళ్ళకి చెప్పాను నేను, వాళ్ళకి కంప్లైంట్ కూడా చేసి అలా చెక్ చేస్తున్నారు అంటే వీళ్ళు వెళ్ళేసరికి ఆయన బండి తీసుకొని వెళ్ళిపోయాడంట. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి దీంట్లో. పర్యవేక్షణ అనేది పెంచాలంటారు కంపల్సరీ. అసలు లేదు కదా మేడం, లోపల సీసీ ఫుటేజ్ ఓన్లీ ఇక్కడ వరకే ఉంది, అవతల సైడ్ ఎక్కడ కూడా లేదు మొత్తం లోపల. అక్కడ బోర్డ్స్ పైన కూడా పార్కింగ్ ఎట్ ఓనర్ రిస్క్ అని కూడా హ్యాపీగా రాసి ఉంది పెద్ద పెద్ద బోర్డుల మీద. అది పార్కింగ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పి రాశారు అక్కడ. అంటే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నాక కూడా అలా ఎలా రాస్తారో అది అర్థం కాలేదు. సో అది కూడా చూడాలి మరి ఏం చేస్తారు అనేది. పబ్లిక్ అయితే ఏం చేసినా వాళ్ళు డిసైడ్ అయితే కట్టాల్సిందే, దానికి చేసేది ఏం లేదు. 5 अगस्त से अभी पेड कर रहे बोल रहा, अभी तक फ्री चल रहा इधर पार्किंग. फ्री कहाँ चल रहा? 25 बीच से में। बीच में ले रहे? हाँ बीच में ले रहे। आपका गाड़ी को लिए इससे पहले हाँ, अब नहीं पूछे पूछे, क्या बोले नहीं है वो किसको मालूम, बोले रूल्स एंड रेगुलेशंस वो हमारे को सिखा रहे। मैं सिखाया तो फिर अच्छी तरह से सिखाता। अब बोलना ना फिर ये किसको free बोलना, है, किसको कहीं बोलना को payment बोलिए। करना बोल के पुलिस वाले question करना ना। पुलिस वाले सुनते नहीं, ट्रैफिक वाले सुनते नहीं, हाँ। और किसको बोलूँ? अभी सीएम ऑफिशियल से नहीं अभी बड़े सा उन लोगों के पास तो जा नहीं सकते, इनको बोलने से कोई सुनवाई नहीं है, सीधी सी बात। अभी 25 से ऑफिशियल में पेड पार्किंग कर रही है, पूरा पार्किंग पेड कर रहे हैं। बोलना चाहिए। देखो भाई पेड करे तो भी सेफ रहते हैं, ओके और व्हीकल विल बी सेफ। फ्री बोलने से कोई भी उठा के ले जाएगा, రీజనబుల్ చార్జెస్ रही तो ठीक है, నో ఇష్యూ ఫర్ దట్. ఫెసిలిటీస్ ఎట్లున్నాయి ఇప్పుడు ఫ్రీ అంటే? ఫ్రీ అంటే ఫ్రీ మాకు ఏమొద్దు, కష్టపడాలి, సంపాదించుకోవాలి, తినాలి. ఫ్రీ అంటే ఫ్రీలానే ఉంటుంది. ఫ్రీనే ఉంటాయి. ఇప్పుడు లేడీస్కి ఫ్రీ చెప్పారు బస్సులో, ఎందుకు ఎవరు అడిగారు, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళకు సీట్ గెలిచిరు, ఈ సీట్ మీద కూర్చున్నారు అంతే. సీట్ కావాలా అందరికి. ఇప్పుడు మోదీ సార్ ఏం చేసిండు, నితీష్ కుమార్ బేకార్గా అయినా ఇంతకుముందు తిట్టిండు, ఆయన ఎందుకు జాయిన్ చేసుకోవాలి బీజేపీలో? కరెక్టా లేదా? నువ్వు ఎట్లా చెప్పినా అట్లనే ఉండు. దే వాంట్ దేర్ సీట్, దే డోంట్ వాంట్ టు లీవ్ దేర్ సీట్. పొలిటికల్ లీడర్స్ ఆర్ లైక్ దట్. యాక్చువల్గా మెట్రో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర నియర్ బై ఉన్న ఈ ప్లేస్లో ఫ్రీ పార్కింగ్ ఉండేది. ఇప్పుడు ఈ 25కి పెయిడ్ చేస్తున్నారంట. మీన్స్ ఫ్రీ ఉంటేనే బెటర్ కదా, చాలా వరకు అన్నిటికీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ ఉండే దానివల్లే కదా ఇన్ని వెహికల్స్ పార్క్ చేస్తున్నాం, ట్రావెల్ చేస్తున్నాం. అప్పుడు మెట్రోకే కదా బెనిఫిట్. ఇప్పుడు ఛార్జెస్ పెట్టుకున్నదంటే ఇప్పుడు అక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ మెట్రో ఎక్కే బదులు డైరెక్ట్గా వాళ్ళ అదే బైక్లో వెళ్ళిపోతారు కదా, లేకుంటే అదే బస్ ప్యాడ్తో బస్కి వెళ్ళిపోతారు కదా.
నార్మల్గానే చెప్తున్నా, ఫ్రీ ఉంటే బెటర్. ఇంత పెద్ద గ్రౌండ్ పెట్టి ఛార్జెస్ పెట్టడం ఎందుకండి, అది మెయిన్ జంక్షన్లో. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫ్రీ ఉండాలంటారా? అయితే కనీసం 2 వీలర్స్ కన్నా ఏమైనా ఎగ్జామ్షన్ ఇవ్వాలంటారా? 2 వీలర్స్కి ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇన్ని రోజులు గత సంవత్సరాల నుండి అలవాటు పడిపోయారు కదా. ఒక్కసారి పెయిడ్ డబ్బులు పెట్టమంటే పబ్లిక్ ఎట్లాగైనా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లాగా ఫీల్ అవుతారు కదా. చూడాలి మరి గవర్నమెంట్ మరి ఏం డిసిషన్ తీసుకుంటారు. ఎల్ఎన్టీ వాళ్ళకి డబ్బులు కావాలి. ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంటారు రెగ్యులర్గా? మీ బండి పెట్టిన టైంలో బండి ఈజీ మూమెంట్లోనే దొరికిపోతుందా? సో పెట్టడానికి ప్లేస్ కూడా కన్వీనియంట్గానే ఉందా ఇక్కడ? కన్వీనియంట్గా ఉంది కానీ దొరకదు, ప్లేస్ దొరకదు. మార్నింగ్ టైం అయితే అసలు మీకు ప్లేసే దొరకదు. ఆన్ బర్డ్స్ 25th నుండి స్టార్ట్ చేస్తున్నారు. చూడాలి మరి వాళ్ళకి డబ్బులు తక్కువైనాయి మరి. బోర్డు చూసారా? పెట్టుకోగలరా పార్కింగ్కి డబ్బులు? మరి ఫెసిలిటీ ఉంటే పెట్టచ్చు అండి. అసలు మొత్తం గుంటలు గుంటలు ఉంటుంది, రోడ్డు లేదా? రోడ్డు లేదు ప్రాపర్గా, మట్టి ఫెసిలిటీ లేదు, ఏం లేదు. ఒక్కొక్కసారి బైక్ పెట్రోల్ దొంగతనం అవుతుంది. అవన్నీ ఫెసిలిటీ లేకుండా ఎట్లా పెడుతుంది? అంటే ఎక్కువ రేట్ యాక్చువల్లీ 25 రూపీస్ ఎక్కువ. 25 రూపీస్ ఎక్కువ అండి. 10-15 రూపీస్ అంటే ఓకే. కెమెరాస్ కూడా ఏర్పాటు పెట్టి మంచి లైట్ ఇట్లా నైట్ కూడా లైట్ చీకటి ఉంటుంది, అట్లా ఫెసిలిటీ పెడితే బాగుంటుంది. 25th నుంచి పెయిడ్ పార్కింగ్ అంటున్నారు. పెట్టుకుంటారా? కొద్దిగా ఇబ్బందే కదా. ఇప్పటి వరకు ఫ్రీగా పెట్టి మరి ఇప్పుడు పేమెంట్ చేయాలంటే ఇబ్బంది. కొద్దిగా మిడిల్ క్లాస్ కానీ లేదంటే నాలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏదేమైనా కొద్దిగా మెట్రో వాళ్ళకు పార్కింగ్ అనేది కొద్దిగా ఫ్రీ ఇస్తే బాగానే ఉంటుంది. పేద తరగతి పబ్లిక్ మాత్రం ఖచ్చితంగా మాకు ఇప్పటి వరకు కూడా ఫ్రీ పార్కింగ్ అనే కూడా మెట్రో ప్రయాణం అనేది సేఫెస్ట్గా ఉంటుంది కాబట్టి కాస్త ఇక్కడ పెట్టి వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఫ్రీ పార్కింగ్లో తాము బండ్లు పెట్టి ఇక్కడ నుంచి మెట్రోలో ప్రయాణం చేయడం జరుగుతుంది. కానీ సో ఫర్దర్గా తీసుకున్నటువంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ 25th ఆగస్ట్ నుంచి ఏదైతే మెట్రో సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయంతో అయితే వాళ్లకు ఇది భారంగా అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రోడ్డు సరిగ్గా లేకపోవడం, సీసీ కెమెరాలు ఇక్కడ లేకపోవడం, పెట్టిన బండికి సో భద్రత అనేది లేకపోవడం కారణంగా ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చే వాహనదారులు కావచ్చు లేదంటే మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు కాస్త భయపడుతూనే ఉంటారు. ఫెసిలిటీస్ని పెంచాలన్న డిమాండ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా వినబడుతుంది. చూడాలి మరి పెయిడ్ పార్కింగ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఏమైనా పెంచుతారా, ఇప్పుడున్నట్టే ఉంచేసి ఓన్లీ వాళ్ళ లాభాపేక్ష కోసం మరి రేట్లను పెంచుతారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.